ఆంధ్రప్రదేశ్ను రెండు ముక్కలుగా విభజించిన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. తెలంగాణలో అంతో ఇంతో ఉన్న ఏపీలో మాత్రం కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నాయకులు సైతం కొందరు టీడీపీ బాట పడుతుంటే మరికొందరు వైసీపీలో చేరుతున్నారు. లగడపాటి, పురంధేశ్వరి వైసీపీలో చేరే దానిపై రహస్య చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా క్రియాశీల పాత్ర పోషించిన పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉంది. అయితే బీజేపీ టీడీపీ పొత్తు కారణంగా పురంధేశ్వరిని బీజేపీలో పట్టించుకోకుండా చంద్రబాబు మంత్రాంగం నడిపిస్తున్నాడని ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. అందుకని వైసీపీలో చేరేందుకు ఆమె పావులు కదుపుతున్నారని సమాచారం. ఇప్పుడు తాజాగా ఆమెతో పాటుగా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సైతం జగన్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందనే దానిపై బెంగళూరులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో జ్యోతిష్యం చెప్పించుకున్నట్లు రహస్య సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లగడపాటి వైసీపీలోకి వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో మంచి జరుగుతుందని వేణుస్వామి చెప్పినట్టు తెలిసింది. అయితే లగడపాటి కూడా వైసీపీలోకి చేరికపై ఆయన పాత మిత్రులతో చర్చలు నడిపినట్టు తెలుస్తోంది. విజయవాడలో భారీ బహిరంగ సభ పెట్టి పార్టీలో జాయిన్ అవ్వాలని లగడపాటి నిర్ణయానికి వచ్చాడట. ఎలాగో పురంధేశ్వరి కూడా వైసీపీకి వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుండటంతో ఇక కాంగ్రెస్ లో మిగిలిపోయిన సీనియర్ నాయకులను రప్పించేందుకు లగడపాటి ప్రయత్నాలు చేస్తున్నారట. For more videos, please subscribe our channel.